గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. ముందుగా డీటెయిల్స్ చూస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో తేల్చాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నేతలు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టింది. రేవంత్ సర్కారు దుర్మార్గాన్ని గులాబీ శ్రేణులు ఎండగట్టారు. వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 22 రోజులే ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ఊసెత్తడం లేదు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ. 4 వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశం. ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు ఖాయమన్న కేటీఆర్. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా హైకోర్టు తీర్పన్న హరీష్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి. ఇది పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమన్న బీఆర్ఎస్. ముందుకు సాగని వట్టెం పంపు హౌస్ డీవాటరింగ్ పనులు. నీట మునిగినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం తీరు. బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం. రాష్ట్రానికి మరో 3 రోజులు భారీ వర్ష సూచన. ఢిల్లీలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ.